నీతి నిమిత్తం ప్రాణం పెట్టు, నీతి కొరకు నిలబడు, అబద్ధం ఆడకూడదని కమిట్మెంటే. అలాంటి కమిట్మెంట్ లోతులా నువ్వు ఇవ్వగలిగితే వచ్చునోడు కంటికి పొరలగమ్మేలా చేసేవాడు వెనక పైన ఒకడున్నాడు, అతగాడు బైబుల్. దేవుడు గుర్తుపెట్టుకో. లోతింటికి ఊరంతా వస్తే ఊరేం చేయగలిగిందండి? ఊరిని వల్లకాడు చేసేసాడు దేవుడు. ఊరిని గంధకాలు గురిపించి వల్లకాడు చేస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి నిర్ణయాలు నీ లైఫ్లో తారసపడితే ఏం చేయాలి? ఇదిగో ఈ నిర్ణయం తప్పని వాక్యం అడుగడుగున ఒక అధ్యాయంలో నేను ఖండిస్తాను. గుర్తుపెట్టు. లోకల్ కథలు, లోకల్ కథానాయకులు, లోక సంబంధమైన ఈ వైరాగ్యాలు బుర్రకెక్కించుకుని అందులో ఇన్వాల్వ్ అయిపోకండి, పర్లేదండి. బైబిల్ చెబుతుంది నీ నిర్ణయము తప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు. 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, చెప్పు. ఆ నిజం చెప్పినందుకే ప్రాణం పోతారు.